షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Doubter becoming a daring personality. Doubter becoming a daring personality. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనాలు. The Gospel of St. John chapter 20 verses 24 and 25. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్షణ శిష్యులు మేము ప్రభువును చూచినామని అతను చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కన ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్పాను. ప్రభు శిష్యులు కూడా తోమ, దిదుమ అనబడిన తోమ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ సందర్భంలో ఆయన అక్కడ లేడు. శిష్యులు చెప్పారు, కానీ ఆయన నమ్మలేదు. మేము ప్రభు చూచితమని అతనితో చెప్పగా, తన పర్సనల్గా యేసు ప్రత్యక్షత అనుభవాన్ని పొందుకోవాలి, తన అనుమానాలు నివృత్తి చేసుకోవాలి, సందేహాలు నివృత్తి చేసుకోవాలి అన్న తపన ఆయనలో ఉన్నది. గుడ్డిగా ఏది నమ్మే వ్యక్తి కాదు మన తోమ. మనం డౌటింగ్ థామస్ అని చెప్పేసి తేలికగా అతన్ని అంటాం. కానీ తనలో ఉన్న సందేహాలని దాచుకొని అర్థమని నటించే ఆ వ్యక్తిత్వం కాదు, మనస్సు కాదు, అనేది పర్సనాలిటీ కాదు. క్లాస్ రూమ్లో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు కొంత అర్థం కాకపోయినా అర్థమైందారా అంటే తల ఊపుతారు, అంతే. అర్థమై ఉండదు. ఇక మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇవన్నీ చాలా కష్టమైనవే. ఇంగ్లీష్ గ్రామరే కానివ్వండి, అర్థమైందా అంటే అర్థమైంది సార్ అంటారు. ఎవరు ధైర్యంగా అర్థం కాలేదని చెప్పలేరు, భయపడతారు. తోమక వ్యక్తిత్వం అలాంటిది కాదు. తన అర్థం కాని విషయాలు అర్థమైన నటించే వ్యక్తిత్వం కాదనేది. ఏ ట్రాన్స్పరెంట్ పర్సన్, ఏది దాచుకోలేదు ఆయన. నేను నమ్మని అన్నాడు, కరాఖండిగా చెప్పాడు. I must see Christ, the risen Lord, with my naked eyes. I must touch him. నేను తాకాలి, ఆయన మేకల గుర్తును చూడాలి అని ఆశ ఆయనలో ఉన్నది, కోరిక ఆయనలో ఉన్నది. కాబట్టి 8 దినాల తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్య నుంచి తోమను చూచి, నీ వ్రేలు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. నిజమైన అవిశ్వాసం ఉన్నది. తన విశ్వాసిగా నటించలేదు. ఈయన అనేక మంది కూడా అవిశ్వాసమే కానీ విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తారు. వేషధారణది. విశ్వాసం లేకపోయినా కూడా విశ్వాసం ఉన్నట్టుగా, భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టుగా, శక్తి లేకపోయినా శక్తి ఉన్నట్టుగా, మంచివారు కాకపోయినా మంచివారుగా ఉన్నట్టుగా తమను ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఇది సర్వసాధారణమైన విషయం సంఘాల్లో, సమాజంలో కూడా. తమ అవిశ్వాసే అయినా, ఎస్ ఐఎమ్ డౌటింగ్ థామస్, దెన్ బిలీవ్ ఇన్ మై లైఫ్. ప్రభు అవిశ్వాసం తొలగించమన్నట్టుగా ఆయన మనసులో ఉన్నది. తను చూశాడు. ఎ గ్రేట్ ప్రొక్లమేషన్. ఏ శిష్యులు చెప్పలేదు ఈ మాట. తోమా ఎప్పుడైతే ప్రభువును చూశాడో వెంటనే ఒక మాట అన్నాడు. అందుకు తోమా ఆయన నా ప్రభువా నా దేవా నేను, మై లార్డ్ అండ్ మై గాడ్. వాట్ ఎ గ్రేట్ ప్రొక్లమేషన్. రిజన్ క్రైస్ట్ నాట్ ఓన్లీ సేవియర్, ఈజ్ లార్డ్, జీసస్ ఈజ్ గాడ్. అందరికీ ప్రభువే ఉన్నాడని లూకా సువార్త పుస్తకాలు యేసు అందరూ, జీసస్ లార్డ్ ఆఫ్ ఆల్ ది యూనివర్స్, జీసస్ గాడ్, ద ఓన్లీ గాడ్. ఆయన దేవుడని ఆ సత్యాన్ని ఆయన అక్కడ బహిర్గతం చేశాడు. మై లార్డ్ అండ్ మై గాడ్. యేసుని పలికాడా? లేదండి. తోమలో ఉన్న
ఆ గొప్ప లక్షణాన్ని ఒకసారి చూద్దాం. ఆయన భారంతో ఇండియా దేశానికి వచ్చాడు. మైలాపూర్లో ఆయన బలంతో పొడవబడ్డాడు. ఆయన 72 ADలో అతను సాక్షి అయ్యాడు. A doubting Thomas became a daring Thomas. సందేహపడిన అవిశ్వాసి అయిన తోమా విశ్వాస స్థిరపరచబడి ధైర్యముతో సువార్తను, ఈ పునరుద్ధాన సందేశాన్ని భారతదేశానికి, దక్షిణ భారతదేశం తీసుకువచ్చాడు. మెడ్రాస్ మైలాపూర్లో ఆయన ప్రార్థన చేస్తుండగా బలం పొడవబడ్డాడు. సెయింట్ థామస్ మౌంట్ మెడ్రాస్లో చూసే ఉంటారు. 72 AD యెరూషలేము పతనమైపోయిన తర్వాత, విధ్వంసం అయిన తర్వాత ఈ 72 ADలో ఆయన రక్తము చిందించాడు. మనం పాట పాడతాం, రక్తము చిందిన సాక్షిగా ఉండు, నిశ్చయమైన పాట పాడతాం. హతసాక్షుల యొక్క రక్తం అనేది సంఘం యొక్క పునాది. ద బ్లడ్ ఆఫ్ మార్టిర్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షుల యొక్క ఆ రక్తము, ఆ మరణం అనేది సంఘమునకు ఒక విత్తనము లాంటిది. ఆ మహావృక్షమై శాఖోపశాఖలుగా హతసాక్షుల మరణం, ఆ విత్తనం, ఆ యొక్క రక్తం అనేది సంఘముగా ఆవిర్భవించే శాఖోపశాఖలుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉన్నది. కాబట్టి ప్రియులారా, యేసే కోసం ఒకప్పుడు మనం ప్రాణం పెడతామన్నారు, అభ్యంతరపడమన్నారు. అలాంటి వ్యక్తి తన ప్రాణాన్ని అర్పణ వెనకాడలేదు. హతసాక్షి కాగలిగాడు. చరిత్రలో ఆయన పేరు ఎక్కినది. కాబట్టి ప్రియులారా, సాక్షి హతసాక్షి ఆయన ప్రభు కొరకైనా హతసాక్షి అయ్యాడు. ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు ముందు ధైర్యంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా? మనం ధైర్యపడతాం. మనం పెరిగి వాళ్ళ దేవుని రాజ్యానికి పాత్రలు కారు. We need courage and boldness. The blood of Jesus gives us boldness to profess and propagate the name of Jesus, to proclaim the resurrected, the risen Christ to the whole world. యేసే రక్తం అనేది మనకు ధైర్యం మనకు ఇస్తుంది. కాబట్టి పిల్లారా, ధైర్యంతో మనం ముందుకు సాగిపోదాం, విశ్వాసం ముందుకు సాగిపోదాం. ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి వెనుకాడకుండా ప్రాణం పెట్టడానికి, తిరిగి పొందుకోవడానికి ప్రభు మనకు అందరి కృపను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య స్తోత్రాలు తండ్రి. తోమలో ఎలాంటి వేషధారణ లేదు ప్రభువా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి మా తండ్రి. తనలో సందేహాన్ని దాచిపెట్టుకుని సందేహం నివృత్తి చేసుకుని తండ్రి, నా ప్రభువా, నా దేవాని ప్రభువా, ఆరాధించి మా తండ్రి ప్రభువుగా మిమ్మల్ని నా హృదయ ప్రతిష్ఠించుకొని మేము దేవునికి ఆరాధించి మా తండ్రి మా దేశాన్ని వచ్చి మేము పునరుద్ధాన సందేశాన్ని అందించి ప్రభా హతసాక్షి అయ్యాడు తండ్రి. ప్రభు మీరు కూడా తండ్రి మీకోసం ప్రాణం పెట్టడానికి వెనుకాడకుండా ప్రభు నాయన ప్రాణం దేశం ఇవ్వకుంటే నా శిష్యులు కానీ అన్నారు. కాబట్టి తండ్రి ప్రాణ ప్రేమ ఎంచుకొనకు ప్రభు మీకోసం తండ్రి సర్వస్వం అర్పించుకోవడానికి ప్రాణత్యాగం చేయడం వెనుకాడకుండా ముందు సాగిపోటకు ప్రతి బిడ్డకు ఈ అంచెదిన ప్రభువ శక్తిని దయచేవలసిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము మనందరి సహకాలము తోడై ఉండును గాక. ఆమేన్.